సర్వీస్ పేరు మీద ఎవరున్నారు? ఫక్తు వైకాపా నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఇటువంటి వాళ్ళని బోర్డు మెంబర్లుగా వేసి అధ్యక్ష, మంత్రి గారిని నేను కోరేది ఒకటే, ఇక్కడేదో ఎంపిక కాలేని వాళ్ళు కోర్టుకు వెళ్ళటం కాదు. కోర్టుకు ఎందుకు వెళ్ళారు అధ్యక్ష? ఇందాక మంత్రి గారి సమాధానంలో 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కన్వెన్షన్ మోడ్లో జరగాల్సిన పేపర్లు దిద్దటం అనేది డిజిటల్ ఎవాల్యుయేషన్ చేశారు అనే దాని మీద కోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్పింది? మీరు నోటిఫికేషన్ అనేది కన్వెన్షన్ మోడ్లో చేస్తామని చెప్పారు కాబట్టి డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయటం కరెక్ట్ కాదు, మీరు కన్వెన్షన్ మోడ్లో మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయమన్నారు అధ్యక్ష. మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేస్తే అధ్యక్ష, తర్వాత ఎంత మ్యానిపులేషన్ అంటే ప్రభుత్వం ఏపీపీఎస్సీ పనితీరుకు నిదర్శనం అధ్యక్ష. మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయమని చెప్పి కోర్టు ఆదేశం ఇచ్చి దానిలో 1/10/2021 ఆదేశం ఇస్తే అధ్యక్ష, ఎన్ని నెలల్లోపు చేయమన్నారు? 3 నెలల్లోపు చేయమన్నారు అధ్యక్ష. కోర్టు జడ్జిమెంట్ కోర్టులో కామెంట్ చేశారు అధ్యక్ష, చేంజెస్ ఇన్ ద రూల్స్ ఆఫ్ గేమ్ ఆఫ్టర్ గేమ్ వాజ్ స్టార్టెడ్. ఆట మొదలు పెట్టిన తర్వాత రూల్స్ మార్చుకోవడం, మనకు కావాల్సిన వాడికి ఉద్యోగాలు ఇవ్వాలని, మనకు కావాల్సిన వాడికి అపాయింట్మెంట్లు ఇవ్వాలని, ఇటువంటివన్నీ కూడా చేయటం మూలాన ఏదైతే నోటిఫికేషన్లో వచ్చిన దానికి విరుద్ధంగా వెళ్ళారు. ఆ విధంగా చేశారా? నోటిఫికేషన్లో కన్వెన్షనల్ మోడ్లో మాన్యువల్గా చేయాల్సింది డిజిటల్ మోడ్లో ఎందుకు చేశారని చెప్పి నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. కోర్టు ఆదేశం వచ్చిన తర్వాత మళ్ళీ మాన్యువల్ చేశారు అధ్యక్ష. ఇక్కడ మీరు ఒక్క క్షణం మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ సభ్యులుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అధ్యక్ష, కోర్టు వచ్చిన తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేస్తే మీరు ఒక్కసారి రిజల్ట్స్ చూస్తే అధ్యక్ష, ఫైనల్ ఎగ్జామ్లో 326 మందిని సెలెక్ట్ చేశారు డిజిటల్ ఎవాల్యుయేషన్లో. దాన్నే మాన్యువల్ ఎవాల్యుయేషన్లో చేస్తే అధ్యక్ష, 326 మందిలో ఎవరైతే డిజిటల్ ఎవాల్యుయేషన్లో సెలెక్ట్ అయ్యారో దానిలో 202 మందికి ఎలిజిబిలిటీ రాలా. ఒకటి అంటే 60%కి రానప్పుడు ఏం చేయాలి? రీవెరిఫికేషన్ చేయాలి, చేయలే. అదేవిధంగా అధ్యక్ష, మనం తెలుగు గురించి మాట్లాడతాం, తెలుగు భాష గురించి మాట్లాడతాం, కానీ ఎవరైతే దానిలో క్వాలిఫై కాలేదో 80% మంది అంటే 326 మందిలో 62% మంది మాన్యువల్గా చేస్తే డిజిటల్లో అయ్యారు, మాన్యువల్ కాల. అలాగే ఎవరైతే మొదట తెలుగులో 326 మందిలో సెలెక్ట్ అయ్యారో 80% మంది మాన్యువల్ ఎవాల్యుయేషన్లో సెలెక్ట్ కాల. అంటే దీని అర్థం ఏంటి అధ్యక్ష? అసలు ఏపీపీఎస్సీకి ఉన్న ప్రతిపత్తి ఏంటి, ఏపీపీఎస్సీ యొక్క నిబద్ధత ఏంటి అనే దానికి ఖచ్చితంగా ఒక ప్రశ్నార్థకం అధ్యక్ష. నేను ఇంకోటి మంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఏదైతే హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒక మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది అధ్యక్ష. డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయకముందు మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేశారు. చేసినా కూడా దాన్ని కప్పిపుచ్చి కావాలని తమ వారిని సెలెక్ట్ చేయడానికి డిజిటల్ ఎవాల్యుయేషన్ కానీ మాన్యువల్ ఎవాల్యుయేషన్లో అవకతవకలు జరిగినాయి. ఏదైతే దానిలో ఓఎంఆర్ షీట్స్ పెట్టారో ఎడిషనల్గా ప్రింట్ చేయించి తమకు కావాల్సిన వాళ్ళని ఎంపిక చేసుకోవడానికి వాటిని ప్రశ్నాపత్రాలకే ఎలా అటాచ్ చేయడం జరిగింది. ఇది ఒక పెద్ద స్కామ్ అధ్యక్ష, 300 కోట్ల స్కామ్ ఇది. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతతో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు అధ్యక్ష. చివరిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, గతంలో ప్రతిపక్ష నాయకుడుగా మా నాయకుడు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అధ్యక్ష, దాన్ని ప్రజల ముందు ఒక డిజిటల్ ప్రజెంటేషన్ వేశారు. ఏ విధంగా దీనిలో పేపర్లు దిద్దే దగ్గర నుంచి అక్రమాలు జరిగినాయో ప్రజల ముందు ఉంచారు అధ్యక్ష. మరి ఆ రోజు మేము డిమాండ్ చేశాం, ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, తర్వాత ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్న ఆయన ఇంటెలిజెన్స్ డీజీ అయ్యాడు, ఇటువంటి సీనియర్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్ ముందు వేస్తూ కోరటం జరిగింది అధ్యక్ష. అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా జాతీయ జనరల్ సెక్రటరీగా ఏదైతే దీని మీద జరిగిన అవకతవకల మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నత పదవుల్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని, గౌరవ మంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష.
అధ్యక్ష, సభ్యుల ఆవేదన అర్థమవుతోంది అధ్యక్ష. ఇది